బైకర్ మూవీ చూడడం జరిగింది. ఇంకెలా ఉందంటే మాత్రం మూవీ అయితే డీసెంట్‌గా ఉంది. పర్లేదు బాగుంది. కొంచెం డీసెంట్‌గానే ఉంది. ఇక ఎందుకలా అనిపించింది ముందు ముందు రివ్యూలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైకో, షేరో అది పడేయండి. కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో, ఇక మూవీ విషయానికొస్తే మాత్రం స్టోరీ విషయానికొస్తే మాత్రం ఫస్ట్ హీరోకి వాళ్ళ డ్యాడీని చూసి తను కూడా రేసర్ అవ్వాలనుకుంటాడు. రేసర్ అయిన తర్వాత ఏం జరిగింది? సో, మధ్యలో లవ్ స్టోరీ ఎలా వచ్చింది? తర్వాత రేసింగ్ మానేసి మళ్ళీ జాయిన్ అయ్యాక ఎలా అయింది? ఇక వాళ్ళ ఫాదర్‌కి తగ్గ రేసర్ అయ్యాడా లేడా అనేది స్టోరీ అనమాట. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం మూవీలో పాజిటివ్స్ అయితే ఫస్ట్ అయితే మన టెక్నికల్ డిపార్ట్మెంట్ని అయితే చాలా అంటే చాలా పొగడాలి. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ఎడిటింగ్ కానీ, మన ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళంతా చాలా అంటే చాలా కష్టపడ్డారు. మనకి మూవీ చూస్తుంటే అర్థమైపోతుందనమాట. టాప్ నాచ్ ఉంటాయి మనకి ఆ విజువల్స్ కానీ, ఎడిటింగ్ కానీ, ఆ కెమెరా డిపార్ట్మెంట్ కానీ, మ్యూజిక్ అయితే మెయిన్ హైలైట్ అసలుకి మూవీలో. ప్రతి సీన్‌ని బాగా ఎలివేట్ చేస్తది. ఎమోషనల్ దగ్గర ఎమోషనల్, బైక్స్ రేసింగ్ సీన్స్ దగ్గర రేసింగ్ సీన్స్, ఎలివేషన్ దగ్గర బాగా అంటే బాగా సెట్ అయింది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే. సాంగ్స్ ఉన్నాయి కానీ కొంచెం మనకి సాంగ్స్ అంత పెద్దగా ఎక్కలేదు. ఒక సాంగ్ అయితే బాగానే ఉంటుంది. ఆల్రెడీ మనకి యూట్యూబ్‌లో చాలా ఫేమస్ అయింది ఆ సాంగ్. సో, టెక్నికల్ డిపార్ట్మెంట్ అయితే టాప్ నాచ్ ఉంది. ఇంకా మనకి పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే మాత్రం శర్వా మంచిగా ఆ మేకోవర్ కానీ, ఆ లుక్స్ కానీ, యాక్టింగ్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగా మేకోవర్ అయి బాగా చేశాడనమాట అసలుకి. హ్యాట్స్ ఆఫ్ అనాలి. మంచిగా ఒక రోల్ కోసం అని చెప్పేసి ఇంత డెడికేషన్‌గా మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మంచిగా బాడీని కూడా అవన్నీ బాగా తన క్యారెక్టర్ కోసం ఇంత బాగా రెడీ అయ్యాడు. సో, ఇంకా మన రాజశేఖర్ గారు కూడా తను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంతవరకు ఒక మంచి క్యారెక్టర్ పడలేదు. సో, ఈ మూవీతోటి ఆ క్యారెక్టర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ క్యారెక్టరైజేషన్ తగ్గట్టు వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. ఇక మూవీలో నెగటివ్స్ విషయానికొస్తే మాత్రం ఏందంటే మెయిన్ నెగటివ్స్ ఏందంటే మూవీ బాగా మనకి స్లోగా వెళ్తూ ఉంటదనమాట. మూవీ చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. మూవీ లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. 2 hours 42 minutes వరకు ఉంటుంది. సో, మనకి కొంచెం స్లో ఫీలింగ్, కొంచెం లెంతీ ఫీలింగ్ వస్తుందనమాట. అక్కడక్కడ కొంచెం బోరింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మూవీలో మనకి ఫస్ట్ మోటార్ రేసింగ్ అని చెప్పారు కానీ తిప్పి కొడితే మూవీలో ఒక 2, 3 వరకే ఉంటాయి అనమాట రేసింగ్ సీన్స్. ఇంకొక కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. ఏంటంటే వీళ్ళు ఓన్లీ రేసింగ్ కాకుండా కొంచెం ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ కూడా చూపిద్దామని చెప్పేసి వాళ్ళు అది కూడా చూపించారు. అది కూడా వర్కౌట్ అయింది మనకి. అది దాంతో అయితే ఎక్కడ డిసప్పాయింట్ లేదు. కొత్త రేసింగ్ సీన్స్ అనేది కొంచెం ఎక్కువ చూపిస్తే బెటర్ అనే నా ఫీలింగ్ అనిపించింది. సో, అవి నెగిటివ్స్ అనమాట. ఇంకా ఎక్కువ అయితే నెగిటివ్స్ అయితే ఏం లేవు. సో, మనకి లవ్ స్టోరీ కూడా మనకి ఎంత చూపించాలో అంతే చూపించి, ఆ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ కూడా ఎంత చూపించాలో అంతే చూపించి బాగా రైటింగ్ ఇవన్నీ అయితే బాగా చూపించాడు అనమాట డైరెక్టరు. డైరెక్టర్ అయితే మంచిగా స్టోరీ రాసుకోవడం అన్నీ రాసుకొని బాగానే రాసుకున్నాడు కానీ కొంచెం మూవీ స్టోరీ లైన్ అనేది కొంచెం మన జెర్సీ మూవీ దగ్గర నుంచి కొట్టే కొంచెం అదే స్టోరీ లైన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో, కాకపోతే లవ్ స్టోరీ ఇంకా ఫాదర్ సెంటిమెంట్ వేరేలాగా రాసుకున్నాడు. అవి బాగానే వర్కౌట్ అయింది. మనకి ఎక్కడ డివైడ్ కాకుండా ఒకటే స్టోరీ లైన్ మీద వెళ్ళిపోతారు అనమాట. అనవసరంగా లవ్ సాంగ్స్ వెయిట్ అది చేయకుండా. సో, అక్కడ బాగానే అనిపించింది అనమాట. సో, నాకైతే ఇలా అనిపించింది. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. మీరు చూసి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో మనకి తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. కొంచెం అప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.